హాయ్ ఫ్రెండ్స్, బాన్స్వాడలో జరిగినటువంటి ఘటన మీరందరూ ఇప్పటికే చూసుంటారు. బాన్స్వాడలో రిలయన్స్ స్మార్ట్ బజార్లో దుర్గాదేవి పాటలు, గణపతి పాటలు, శ్రీరాముని పాటలు ఆ మార్ట్లో పెడుతూ ఉన్నారంట. అందులో పనిచేసేటువంటి ఒక మహిళ, ఆమె అందులో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తను పనిచేసేటువంటి షిఫ్ట్ ఏదైతే ఉందో ఆ షిఫ్ట్లో ఆ పాట పెట్టి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. చూసే మనం కామన్గా రిలయన్స్, డిమార్ట్, మెట్రో లాంటి కొన్ని ఇలాంటి షాపింగ్ మాల్స్లో సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు. కొన్ని వాటిల్లో అయితే నార్మల్ మ్యూజిక్ ప్లే చేస్తారు తప్ప పాటలు పెట్టరు. కొన్ని వాటిల్లో సినిమా పాటలు పెడతారు. అది ఎలా ఉంటుందంటే ఆ షిఫ్ట్లో పనిచేసేటువంటి స్టాఫ్కి రైట్స్ ఉంటాయి, వాటిని ప్లే చేసుకుంటూ ఉంటారు. అట్లా జరుగుతున్నటువంటి ఈ బాన్స్వాడ రిలయన్స్ మార్ట్లో అదే జరుగుతుంది. అయితే ముజ్మల్ అనే ఒక ముస్లిం క్యాండిడేట్ అక్కడికి వచ్చి వింటూ ఉండేవాడంట. ఆ పాటలు విన్నప్పుడు తనని హెచ్చరించేవాడంట, ఎందుకు పెడుతున్నావు ఆ పాటలు, మార్చేయి, సినిమా పాటలు పెట్టు, లేదంటే డ్యాన్స్ వేసుకునే పాటలు పెట్టు, డ్యాన్సులు వేయాలి అని చెప్పి తనకు చెప్తూ ఉన్నాడంట. తనేమో నా ఇష్టం, నేను పెట్టుకుంటాను, మీరెవరు అడగటానికి అని తను అట్లా 2-3 రోజులు వీరిద్దరి మధ్య ఈ వాగ్వాదం నడిచింది. లాస్ట్ డే థర్స్డే ఆర్ ఫ్రైడే తను కూడా వచ్చాడంట. అంటే తను గమనిస్తూ ఉన్నాడు, తను పెడుతున్నటువంటి పాటలు తనకు నచ్చలేదు. ఇక్కడ మనం ఒకసారి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె తల్లి చెప్పినటువంటి మాటలు వినాలి, అలాగే అటువైపు పోలీసులు చెప్పినటువంటిది వినాలి. దాంతోపాటు జరిగినటువంటి ఘటనలో కొన్ని అంశాలను మనం పరిశీలించినట్టుగా మనకు అర్థమవుతుంది. వీరిద్దరి మధ్య గొడవ జరగడానికి కారణం ఏంటి, 2 మతాల వాళ్ళు కొట్టుకోవడానికి కారణం ఏంటి చూసే మనం ఆ ఇన్సిడెంట్ చూస్తే అప్పుడు అర్థమవుతుంది. అయితే తను పాటలు పెడుతున్నటువంటి దాన్ని ఇతను వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు పెడుతున్నావు హిందువుల పాటలు అని. తను రెగ్యులర్గా, అంటే నియర్ బై మార్ట్ ఉందనుకోండి, మనం రెగ్యులర్గా ఆ స్టోర్కి వెళ్ళి ఏదో ఒకటి కొంటూ ఉంటాం. అక్కడ ఏదైనా మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి అంశాలు ఏవైనా ఉంటే యాజమాన్యానికి కంప్లైంట్ ఇస్తాం. అంతేగాని మనం డైరెక్ట్గా స్టాఫ్ మీద ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకోం. డిమార్ట్ లైన్లో నించున్నావు అనుకోండి, నీకు బిల్లింగ్ లేట్ అయితే నువ్వు బిల్ చేసే క్యాషియర్ మీద ఎగరవు కదా, వెళ్ళిపోయి యాజమాన్యానికి, ఆ స్టోర్ మేనేజర్కో లేదా ఆ మేనేజింగ్ డైరెక్టర్కో మనం కంప్లైంట్ ఇస్తాం, లేదా ఒక కంప్లైంట్ రాసి కంప్లైంట్ బాక్స్లో వేస్తాం, లేదా కంప్లైంట్ చేసేటువంటి నంబర్లు ఏమైనా ఉంటే వాటికి ఫోన్ చేసి చెప్తాం. అంతేగాని అక్కడ పనిచేసేటువంటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ లేదా సేల్స్ మెన్, క్యాషియర్ వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోం. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ముజ్మల్ అనే వ్యక్తి ఆమెను తిట్టడం, అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడం, నువ్వు హిందూ అయితే హిందూ పాటలు పెట్టుకుంటావా, తీసేయి వాటిని, మాకు రంజాన్ మాసం నడుస్తుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడాడు. ఆమె తల్లి చెప్తా ఉంది ఈ విషయాలన్నీ. ఆ సందర్భంలో వీరికి కొంచెం బాహాటంగానే గొడవ జరిగింది. ఒకరిని ఒకరు దూషించుకున్నారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి, అంటే ఆ స్టోర్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులంతా కలిసి అతని మీద పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు అతన్ని తీసుకెళ్లిపోయారు స్టేషన్కి. తీసుకెళ్లిన తర్వాత మొదలైంది ఈ స్టోరీ. ఒక్కసారిగా ముస్లిం సంఘాల వారికి పిలుపు వెళ్ళిందో ఏమో తెలియదు. 500 మందికి పైగా ముస్లింస్, చిన్న పిల్లలు, 8 to 10 years ఉన్నటువంటి పిల్లలు కూడా రిలయన్స్ మార్ట్ మీద రాళ్లు విసురుతా ఉన్నారు. ఏంటండి ఇది, ఏం జరుగుతుంది? హిందువుల మీద ద్వేషంతో పిల్లల్ని పెంచుతున్నారా? హిందువుల మీద ద్వేషంతో పిల్లల్ని పెంచితే ఈ దేశంలో ఎట్లా పెరగలరని నాకు అర్థం కాదు. 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు ఇక్కడ. జిల్లా ఎస్పీ గారు ఏం చెప్తున్నారు అంటే, బాన్సువాడలో పరిస్థితి సద్దుమణిగింది, ఎలాంటి గొడవలు లేవు, సోషల్ మీడియాలో ఎవడో స్ప్రెడ్ చేయొద్దు, ఒక అమ్మాయికి, ముజ్మల్ అనే వ్యక్తికి జరిగినటువంటి ఒక గొడవ ఇది, తనను హెరాస్ చేశాడు ముజ్మల్ అనే వ్యక్తి, ఆ కేసు కాస్త మతాల గొడవలాగా అయిపోయింది అని చెప్తా ఉన్నాడు. ఓకే, మతాల గొడవలాగా అయిపోయింది, ఐ అగ్రీ. అసలు స్టార్ట్ చేసింది ఎవరు? ముజ్మలే కదా. ఇక్కడ ఆశ్చర్యకరమైన ఘటన ఏంటంటే, ఈ ముజ్మల్ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టిన తర్వాత అతన్ని విడిపించారు, అతను బయటకు వచ్చాడు. కానీ ఈ అమ్మాయి తరపున మాట్లాడిన 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడున్నారో తెలియదు. ఇంకా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడతారేమో అని అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. అతనితో పాటు బీజేపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. హిందువుల మీద జరుగుతున్న వివక్షది తెలంగాణలో. మేబీ చాలా మందికి ఇది అర్థం కాకపోవచ్చు. తెలంగాణలో గతంలో చూసుకున్నట్టయితే లాస్ట్ భవానీ మాల్లో, అయ్యప్ప స్వామి మాల్లో వేసుకునే సీజన్లో హిందువులు మాల వేసుకొని ఉద్యోగాలు చేయకూడదట, సెలవు పెట్టుకోవాలట. ఆ మాల దుస్తులు ఏవైతే ఉంటాయో అవి ధరించి రాకూడదట, బొట్టు పెట్టుకొని రాకూడదట, గడ్డం పెంచుకొని రాకూడదట. మరి దీక్షలో ఉన్నప్పుడు గడ్డం చేయించుకోరు కదా అయ్యప్ప స్వాములు, భవానీ మాలలో వేసిన వాళ్ళు కూడా చేయించుకోరు కదా. దీక్ష అయిపోయిన అనంతరం వాళ్ళు మొక్కు తీర్చుకుంటారు, తలనీలాలు ఇచ్చుకుంటారు ఎక్కడైనా మొక్కు ఉంటే. మరి అది అబ్జెక్షన్ పెట్టారు. ఇప్పుడు రంజాన్ మాసం అని ముస్లింస్కి మాత్రం 1 గంట ముందు వెళ్ళిపోయి వాళ్ళు నమాజ్ చేసుకోవచ్చట. అంటే నేను ఇక్కడ రంజాన్ మాసం అని వాళ్ళకి 1 గంట టైం ఇచ్చినందుకు నేనేం అనట్లేదండి. కానీ హిందువులకి ఎందుకు ఇవ్వరండి? హిందువుల విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారండి? హిందువులు ఈ దేశంలో పుట్టలేదా? ఈ రాజ్యాంగంలో హిందువులకు హక్కు లేదా? ప్రజాస్వామ్యంలో హిందువు ప్రశాంతంగా మెలగకూడదా? నిజంగా ఆ స్టోర్లో పాటలు పెట్టిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో తనది తప్పు అయితే పబ్లిక్గా నువ్వు వెళ్ళిపోయి ఆ స్మార్ట్ బజార్ ఏదైతే ఉందో రిలయన్స్ స్మార్ట్ బజార్, ఆ యాజమాన్యానికి కంప్లైంట్ చేయాలి, స్టోర్ మేనేజర్కి చెప్పాలి. స్టోర్ మేనేజర్ పట్టించుకోకపోతే నువ్వు చెబుతున్న వీడియో తీయాలి. ఆ అమ్మాయి వీడియో ఎందుకు తీసావు?
అమ్మాయి పాట పాడుతుంది లేదా పాటలు పెడుతుంది, తను పని చేసుకుంటున్న వీడియోలు నువ్వెలా తీసావు? అది చేసే తెలివి ఉన్నోడివి స్టోర్ మేనేజర్ కంప్లైంట్ ఇచ్చి వీడియో తీసే తెలివి లేదా? లేదా ఒక కంప్లైంట్ లెటర్ రాసి వీడియో తీసే తెలివి లేదా? లేదా ఆ కంప్లైంట్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫోన్ చేసి వీడియో తీసుకునే తెలివి లేదా? అంటే మీరు రూల్ చేయాలనే నువ్వు హిందూ పాటలు తీసేయంటే తీసేయాలా? మీ చేతిలో ఉందా భారతదేశం? అట్లనే హిందువుల చేతిలో కూడా లేదండి. నేనేమి హిందువులను సపోర్ట్ చేయట్లేదు, కానీ హిందువులకు ఎందుకు వివక్ష చూపుతున్నారు? మొన్న కోవాబన్ వలీ సంఘటన జరిగింది. ఎంతమంది హిందువులు సపోర్ట్ చేశారండి? అంటే అట్లా సపోర్ట్ చేస్తున్నారని ఇప్పుడు ఇలా చేస్తున్నారా? మేమేం చేసినా సాగిద్దులే అనుకుంటున్నారా? కోవాబన్ వలీకి ఎంతమంది హిందువులు సపోర్ట్ చేశారు? ఈవెన్ అతనికి వచ్చిన 70 లక్షల్లో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏం సపోర్ట్ చేయలేదండి. అతనికి ఏమి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయలేదు, హిందువులే ఎక్కువ సపోర్ట్ చేశారు. మరి ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో హిందువులు తప్పైనా హిందువులనే లోపలేస్తున్నారు, ముస్లిమ్స్ తప్పైనా హిందువులనే లోపలేస్తున్నారు. ఇది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం. ఈ దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరికీ రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఎలా ఉందో ప్రశ్నించే హక్కు అలానే ఉంది. రిలయన్స్ స్మార్ట్ ఏం చేసిందండి? దాని మీద దాడి చేశారు ఎంత దారుణంగా. ఇరు వర్గాల వాళ్ళు రాళ్లు విసురుకున్నారట. 500 మందిని క్షణాల్లో గ్యాదర్ చేయగలిగారు అంటే ఎంతలా ఉన్నారండి వాళ్ళు? మనం కూడా మన ఏరియాలో కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం. చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. వాళ్ళు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళని గెలకొద్దురా, వాళ్ళు ఏదైనా అన్నా తలదించుకొని వెళ్ళు, లేదంటే 100 మంది వచ్చి మీద పడిపోతారు అని ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి అంత యూనిటీ ఉంది. ఈ బాన్సువాడలో జరిగినటువంటి ఘటన చూసిన తర్వాత తెలంగాణలో హిందువుల మీద జరుగుతున్న వివక్షత గుర్తొస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నారు. ఆ మాట అన్న తర్వాత ఎవరైనా ఆగుతారండి? బీజేపీ వాళ్ళు కనుక హిందువులంటే బీజేపీ, బీజేపీ అంటే హిందువులని పబ్లిక్గా చెప్పారే అనుకోండి, మేబీ ఒకవేళ వాళ్ళ మనసులో ఉంటే ఉండొచ్చు, లేదా బీజేపీ పార్టీ హిందువులకు సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు. కానీ పబ్లిక్గా ఒక ముఖ్యమంత్రి కానీ లేదంటే ఒక ప్రధానమంత్రి కానీ ఇది హిందువుల పార్టీ, హిందువులు రెచ్చిపోండి అని ఎప్పుడన్నా అన్నారా? ఎందుకండి అది? అరే నరేంద్ర మోదీ గారు మసీదులకు వెళ్తారు, దర్గాలకు వెళ్తారు. బీజేపీ ముఖ్యమంత్రులు చాలా మంది అట్లానే చేస్తారు, చర్చిలకు వెళ్తారు. మొన్న నరేంద్ర మోదీ గారు కేథడ్రల్ చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేయించారు క్రిస్టమస్ రోజు. మరి వాళ్ళంతా బహిరంగంగా చెప్పలేకపోతున్నారు, వీళ్ళు మాత్రం యథేచ్ఛగా చెప్పేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క సానుభూతి ముస్లిమ్స్ పైనే ఉంటుందా? మేం మనుషులం కాదా అనేటువంటి ప్రశ్న హిందువుల్లో ఉత్పన్నమవుతుంది. హిందువుల్లో చైతన్యం లేకపోవడం దీనికి కారణం అని చాలా మంది అనుకుంటున్నారు. చైతన్యం అంటే వెళ్ళిపోయి అక్కడ బాన్సువాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొల్పడం కాదండి, లేదా రాళ్లు విసురుకోవటం, గొడవ చేయటం కాదు, లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించడం కాదండి. సమయానుసందర్భంగా హిందువులు స్పందించడం. ముస్లింస్కి ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు ఏదైనా కల్పించారనుకోండి, ప్రశ్నించాలి. మైనారిటీ వర్గాలు అని చెప్తున్నారే, మైనారిటీ వర్గాలు మెజారిటీ వర్గాల మీద ఎలా దాడి చేస్తున్నారండి? ఒక్కసారి ఆలోచించండి ప్రాక్టికల్గా. చిన్న చిన్న కుర్రాళ్ళు రాళ్ళు తీసుకుని విసురుతున్నారు అంటే మైనారిటీ వర్గాలకు ఉన్నటువంటి వెసులుబాటు మనకు లేదనే, లేదా చట్టాలను మనమే గౌరవించాలి వాళ్ళు గౌరవించరనే? అంటే హిందువులు ప్రాణభయం ఉంటుంది వాళ్ళకి, ఇంట్లో నుంచి బయటికి రారు, ముస్లిమ్స్ దేనికైనా తెగిస్తారనే. ఇక్కడ ముస్లిమ్స్ హిందువులు సమస్య కాదండి, ఒక సమస్యని ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది అనేదే సమస్య, అతిపెద్ద సమస్య. హిందువులకు ఉన్నటువంటి సమస్య పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వం. ఇక్కడ ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు, అందరూ సమానమే, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలి. లేదంటారా? నేషనల్ మీడియా అర్నబ్ గోస్వామి జర్నలిస్ట్ చెప్పినట్టు ఈ దేశంలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేవారు. ఇక్కడ హిందువులు సామరస్యంగా ఉన్నారు కాబట్టి, మత సామరస్యాన్ని పాటిస్తున్నారు కాబట్టి, మన మతాన్ని పూజించు వేరే మతాన్ని గౌరవించు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఉన్నారు కాబట్టి మిగిలిన మతాల ఆటలు సాగుతున్నాయి. ఇక్కడ ఎవడికి బానిస కాదండి, హిందువులు ఎవరి కింద బానిస కాదు. చాప కింద నీరులో ఈ మధ్య ఏదైనా అన్య మతాలు ప్రవేశిస్తే ప్రవేశించవచ్చు, కానీ ప్రత్యక్షంగా దేశాన్ని ఏం చేయలేకపోయాయి. బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, మొఘలాయులు, ఇట్లాంటి అనేక మంది మన దేశం మీద దండెత్తారు. ఏం చేయగలిగారు? మహా అయితే మన సంపద దోచుకెళ్ళిపోగలిగారు. 100 కోట్ల మంది హిందువుల్ని ఏమైనా టచ్ చేయగలిగారా? కాబట్టి దేశాన్ని మొక్కలు చేశారు, చేసుకోనండి, ఏం జరుగుతుంది? బంగ్లాదేశ్ విడిపోయింది, పాకిస్తాన్ విడిపోయింది. మరి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు, ఒకప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్ విడిపోవడానికి కారణం ఏంటండి? విడిపోతే విడిపోయింది. అంబేద్కర్ గారు చెప్పినట్టు భారతదేశంలో ఉన్న చివరి ముస్లిం పాకిస్తాన్ వెళ్లే వరకు, పాకిస్తాన్లో ఉన్న చివరి హిందూ భారతదేశానికి వచ్చే వరకు ఈ దేశంలో మత గొడవలు ఆగవని చెప్పారు. స్వతంత్రం వచ్చినట్టు కాదని చెప్పారు. వాస్తవమే, అర్థం అవుతుంది మనకి. మతం మారిన వ్యక్తి ఈ దేశానికి ప్రమాదం అని చెప్పాడు ఆయన. మరి అదే నిజమవుతుంది కదా. అరే ఎంతమంది, ఒకటా రెండా? మనం వలీని సపోర్ట్ చేసాం. ఎందుకు సపోర్ట్ చేశాం? వలీ దగ్గర ఏదో నిజాయితీ కనిపించిందని సపోర్ట్ చేశాం. ఎస్డిపిఐ మెంబర్ అన్నారు అతన్ని. ఒకవేళ నిజంగా అతను ఎస్డిపిఐ మెంబర్ అయితే వ్యతిరేకిద్దాం మనం కూడా.
ఈ దేశంలో బ్యాన్ చేయబడినటువంటి ఒక సంస్థ అది. దానిలో మెంబర్గా ఎలా ఉంటాడని వ్యతిరేకిద్దాం. రైసిన్ అనే విష పదార్థం తయారు చేసిన మహమ్మద్ అనేవాడిని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మనకు అబ్దుల్ కలాం లాంటి ముస్లిమ్స్ కావాలని కోరుకుంటున్నాం. అలా ఉండండి ఈ దేశంలో. అలానే అక్రమంగా ఎవడని హిందూ మీ మీద దాడి చేస్తే వదలొద్దండి. ప్రభుత్వాలు చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం శిక్షిద్దాం. హిందువులే సపోర్ట్ చేస్తారు ఇంకా ముస్లిమ్స్కి ఏదైనా సమస్య వస్తే. ఎగ్జాంపుల్ వలీనే హిందువులే సపోర్ట్ చేశారు ఎక్కువగా. ముస్లిమ్స్ ఎంతమంది సపోర్ట్ చేశారండి? ఎంతమంది యూట్యూబర్స్ వలీ గురించి వీడియోస్ చేశారు? ఎగ్జాంపుల్ నేనే వలీకి ఫేవర్గా చాలా వీడియోలు చేశాను. వలీని సపోర్ట్ చేస్తూ చాలా వీడియోలు చేశాను. చాలా మంది నన్ను ప్రశ్నించారు, వలీ అనేవాడు ఫుడ్ జిహాద్, నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని. కానీ నేను ఎక్కడా ఆక్షేపించలేదు. ఎందుకంటే వలీ అనేవాడి దగ్గర నిజాయితీ ఉందని నమ్మాం. అట్లా నిజాయితీగా ఉండండి, సపోర్ట్ చేద్దాం ఈ దేశంలో. మీరు సపోర్ట్ చేయకపోతే మాకు పోయేది ఏం లేదని చాలా మంది అనుకోవచ్చు. ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీగా ఉంది హిందువులే, అది గుర్తుపెట్టుకోవాలి. హిందువులు ఎవరికి ఇబ్బంది కలిగించరు. ఒకవేళ హిందువులు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే మళ్ళీ మిగిలిన హిందువులే వాడిని వ్యతిరేకిస్తారు. మంచిని మంచిలాగా చెడుని చెడులాగా ఫిల్టర్ చేసి తీసుకునేటువంటి తత్వం హిందువులది. హంసలాగా, హంస పాలు నీళ్లు కలిపితే పాలను మాత్రమే సేవించి నీళ్లను వదిలేసినట్టు హిందువులు మంచిని మాత్రం తీసుకుంటారు. ఎవడైనా హిందూ ఒక ముస్లింని హెరాస్ చేసాడు అనుకోండి, సాటి హిందువులే ఈ హిందువుని వ్యతిరేకిస్తారు. ఏంద్ర నువ్వు ముస్లిం సోదరులను వ్యతిరేకిస్తున్నావు, వాళ్ళు ఎంత మంచోళ్ళో తెలుసా, బాయి బాయ్ అనుకుని తిరుగుతాం లేచిన దగ్గర నుంచి, వాడి మీద కూడా పెట్టుకుంటాను అని వీడేవాడిని అంటాడు. మరి ముస్లింస్ ఒక హిందువుని అరెస్ట్ చేస్తుంటే ముస్లింస్ అంతా గుట్టలకు వచ్చి పడిపోతున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే మంచిని మంచిలాగా చూడట్లా, మీరు చెడుని చెడులాగా చూడట్లా. అన్యాయం జరిగిపోతుందా ముస్లింస్కి? ముస్లింస్కి అన్యాయం జరిగితే ఈ దేశంలో మొదట ప్రశ్నించేది హిందువే. ఎగ్జాంపుల్ వక్ఫ్ బోర్డు సవరణలు, వక్ఫ్ బిల్లో సవరణలు చేయకపోతే అనాదిగా ఉన్నటువంటి చట్టాల వల్ల పేద ముస్లిం వర్గాల వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వక్ఫ్ బిల్లో సవరణలు చేశారు. దాన్ని ఎంతో మంది ఆనందంగా స్వీకరించారు, పేద ముస్లింస్ అంతా కూడా. ఎందుకంటే వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఆస్తులు, దాని ద్వారా వచ్చే ఆదాయం సంపన్న కుటుంబాలకు చెందినటువంటి ముస్లింస్ అనుభవిస్తున్నారు. ఆ పరిస్థితి ఉండకూడదు, పేద ముస్లింస్ అందరికీ చెందాలి అని సవరణలు చేశారు. ఎందుకండి మరి ఇక్కడ ముస్లింస్కి న్యాయం చేయాలని ఆలోచించింది ఎవరు? హిందూ కదా. ఈ దేశంలో మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్స్ కల్పించారు. ఎలా కల్పించారండి? ఆ రోజు మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్స్ ఉండాలి అని అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినప్పుడు ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ అగ్రకులాల వాళ్ళు, హిందువులే ఉంటారు కదండి. మరి వాళ్ళందరూ ఎలా ఒప్పుకున్నారండి? వాళ్ళు ఒప్పుకోకపోతే ఈ రోజు రిజర్వేషన్స్ ఉండేయా? ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా హిందువులే ఉన్నారు కదండి. మరి ఎట్లా ఒప్పుకున్నారండి? అంటే వాళ్ళు నమ్మారు ఇక్కడ మైనారిటీలకు అన్యాయం జరుగుతుందనే విషయం వాళ్ళు నమ్మారేమో మేబీ. కానీ ఈ రోజు ఏమవుతుంది? అది రివర్స్ అయింది. మైనారిటీలు మెజారిటీగా ఉన్న వారి అభిప్రాయాలను గౌరవించకపోయినా పర్లేదండి, ఆటంకం కలిగిస్తున్నారు. ఇది రాంగు. దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు బన్సువాడలో జరిగినటువంటి ఒక సంఘటన హిందువులందరికీ గుణపాఠం లాంటిది. మీ మతాన్ని మీరు పూజించుకోండి, ఇతర మతాన్ని గౌరవించుకోండి అని మనం అనుకుంటున్నాం, వాళ్ళు కూడా అనుకోవాలి. గణపతి ఉత్సవాలకి లేదా దసరా నవరాత్రోత్సవాలకి మైకులు పెడితే వీధి వీధికి తిరిగి మైకులు మూయించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు మరి మసీదుకు ఒక మైకు ఉంటుంది కదండి, దాన్ని ఎందుకు ప్రశ్నించరు? ఎందుకు ప్రశ్నించరంటే హిందువులు ఎక్కడా కంప్లైంట్ చేయరు. హిందువులు ఆ మైకు తీసేయాలి అని పట్టుబట్టరు. ఒకవేళ ఎవడైనా కొద్దిగా తలతిక్క హిందూ ఉంటే ఉండొచ్చు, లేడని నేను అన్నాను. కానీ హిందువులు మైకు పెట్టుకుంటే ఖచ్చితంగా తీసేయాల్సిందే. పాటలు పెట్టొద్దు, మసీదు మీద నుంచి వెళ్ళొద్దు, దర్గా మీద నుంచి వెళ్ళొద్దు అని ఆంక్షలు పెట్టే ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారండి? బొచ్చడి మంది ఉన్నారు. పోలీసులే పబ్లిక్గా చెప్తున్నారు, మీరు గణపతి ఉత్సవాలకి ఆ మసీదు మీద నుంచి వెళ్ళొద్దు, ఈ దర్గా మీద నుంచి వెళ్ళొద్దు అంటే. ఏంటి దాని అర్థం? ఇక్కడ ఎవడు సాధు జంతువు, ఎవడు గోవు? ఈ సాధు జంతువు గోవు అనే పదాన్ని ఉపయోగించి నరుకుతున్నారు. హిందువుల యొక్క మంచితనం ఈరోజు వాళ్ళకి శాపంగా మారింది. అనేక మంది రాజకీయ నాయకులు వారి ఓటు బ్యాంకు కోసం సపోర్ట్ చేస్తున్నారు. అంటే అందరు ముస్లిమ్స్ అట్టే ఉన్నారని నేను అననండి, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, చాలామంది నేను రీసెంట్గా ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్లో చూశాను, అందరి దేవుడు ఒకటే, ఏ దేవుడు అయితే ఏమంది, మీ దేవుడిని మీ రూపంలో మీరు పూజించుకుంటారు, మా దేవుడు మా రూపంలో మేము ఆరాధించుకుంటాం, ఏదైనా ఒకటే, మనందరం మంచిగా ఉందాం, దేవుడి కోసం కొట్టుకొని చావడం ఇంద్రాబాయి అంటారు. వాస్తవం అది. దేవుడి కోసం కొట్టుకొని చావడం ఏంటండి? మీ అల్లాని మీరు పూజించండి, మా రాముని మేము పూజిస్తాం, వాళ్ళ క్రీస్తుని వాళ్ళు పూజిస్తారు, ముగ్గురం కలిసి ఉందాం. నీకు మైక్ పెడితే ఇబ్బందిగా ఉందా, అరే భాయ్ మైక్ పెట్ట, మాకు కొంచెం సౌండ్ తగ్గించు అని చెప్పు, తగ్గిస్తారు. లేదా నీకు గణపతి ఉత్సవాలు నీకేదైనా ఇబ్బందిగా ఉందా, కొంచెం సౌండ్ తగ్గించి భయ అంటే వాళ్ళు తగ్గిస్తారు. లేదు ఈయన గణపతి ఉత్సవాలు జరిగేది అట్టాగా 11 రోజులాగా చేసుకుంటారా బాబు అంటే వీళ్ళు చేసుకుంటారు. రంజాన్ మాసంలో మీరు ఎట్లాగ చేసుకుంటారు కదరా బాబు, మీరు చేసుకోండి, వీళ్ళు చేసుకుంటారు. క్రిస్టమస్కి క్రిస్టియన్స్ చేసుకుంటారు కానీ చేసేసుకోండి, పెద్దగా ఇబ్బంది లేదు. ఒకడు సర్దుకుపోండి. సర్దుకుపోకపోతే ఇలాంటి సంఘటనలు జరిగి ఒకడి మీద ఒకడు దాడి చేసుకునే ప్రయత్నం ఏర్పడు. పైగా ఈ దాడిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి ముందుకు వచ్చేది ఎవరయ్యా అంటే మైనారిటీలుగా ఉన్న వ్యక్తులు. హిందువులు దాడి చేస్తున్నారు అని
ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే హిందూ టెర్రరిస్టులు అని ప్రొజెక్ట్ చేస్తున్నారు, హిందువులే ముస్లిమ్స్ చంపేస్తున్నారు అని ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తున్నారు. ఆధారాలు ఉంటాయా? ఉండవు. ఫొటోస్ ఉంటాయా? ఉండవు. అది ఎక్కడ జరిగింది? ఉండదు. ముస్లిం వ్యక్తిని చంపేసిన హిందువులు, మతం మారాలంటూ దాడి, మతం మారమని బెదిరింపులు, హిందువులంట ముస్లింని మతం మారమని బెదిరిస్తున్నారంట. ఎక్కడైనా జరుగుతుందండి ఇది? హిందువులు ఎప్పుడైనా ఎవరినైనా మత మార్పిడి చేసే ప్రయత్నం చేశారా? నీకు ఇష్టం ఉంటే రా, లేతలేదు. అసలు నేను ఇప్పటికీ కూడా నేను ఎవరిని కూడా టెంపుల్కి రండి అని అడగల. నాకేం పని వాళ్ళకని, ఇది నాకేం పని అని అన్నాను చూసారా? ఈ నాకేం పని అనే పదంలోనే హిందువుల అంతం మొదలైంది. ఎందుకంటే మనం ఎవరిని మతం మారమనం, ఎవ్వడు దేవుణ్ణి నమ్ముకోమని చెప్పం, ఎవరికి చెప్పం, మనకు అవసరం లేదు. ఇట్లా అనేక అంశాలు హిందువులను చేతగాని వాళ్ళలా, హిందువులకు దైవభక్తి లేని వాళ్ళలా చూపించేస్తుంది. సో దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దైవభక్తి ఉంటే లేదా మతం మీద అభిమానం ఉంటే తెగబడిపోయి అరాచకాలు సృష్టించండి, లేదా అల్లా సామ్రాజ్యాన్ని సృష్టిస్తాం, ఈ భూమి మొత్తం అల్లా సొంతం అని టెర్రరిస్టులు మాట్లాడతారు కదా, అట్లా మాట్లాడొద్దండి. అది కరెక్ట్ పద్ధతి కాదు. కానీ మన మతాన్ని మనం కాపాడుకోవాలి. మన తోటి వాళ్ళకి ఏదైనా జరుగుతుంటే ఆదుకునే ప్రయత్నం చేయాలి. చట్ట ప్రకారం పోవాలి అని మనం ఎట్లా అనుకుంటున్నామో వాళ్ళు కూడా అట్లనే చట్ట ప్రకారం రావాలి. 500 మంది పిల్లలతో సహా వచ్చి దాడి చేస్తున్నారంటే ఏమని చెప్పాలండి? ఇలాంటి ఒక విధ్వంసకర ఘటనకి పునాది వేసింది ఎవరు? ఈ మూలాలను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.